వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో అయితే సాంప్రదాయక వంటకమైన చంద్రకాంతులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక గ్లాసు శనగపప్పును తీసుకుని దాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే గ్లాస్తో పంచదార కూడా తీసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పంచదారను వేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో వాటర్ని కూడా పోసుకోవాలి. వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార అంతా దీంట్లో కరిగే విధంగా తీగపాకు వచ్చేంత వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. తీగపాకం వస్తే మనం వేసిన ముద్ద అనేది తొందరగా గట్టి పడుతుందండి. ఈ విధంగా తయారైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం తిక్కగా ఉంది కాబట్టి మనం ఈ ముద్దను వేసినట్టే కొంచెం తొందరగా అనేది ముద్దగా తయారైపోతుందండి. మొత్తంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు అనేవి కట్టేస్తాయి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముద్ద అనేది ప్యాన్ నుండి సెపరేట్ అయినంత వరకు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఎప్పుడైతే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు ముద్ద అనేది తయారైనట్టే. చూసారు కదా, నెమ్మదిగా అది ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ముద్దనంతా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ముద్ద తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. డైమండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాం. ముద్ద అనేది చాలా బాగా వచ్చిందండి, గట్టిగా. ఇలా వస్తేనే బాగుంటాయండి చంద్రకాంతులు. ఫైనల్గా అన్నీ తయారైపోయి ఈ విధంగా ఇన్ని అయితే వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా నూనె వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. వీటికి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేసుకోవడమే. ఫైనల్గా చంద్రకాంతులు అనేవి తయారైపోయాయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి. ఇవి 2 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.